కొంచెం బయట వచ్చేసి ఏం కాదు అంతే అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు 47వ డివిజన్ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారి పరిపాలన నచ్చి ఈరోజు జనసేనలోకి 47వ డివిజన్ నుంచి కొంచెం మంది స్వర్ణకారులు ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 47వ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీమంతుల కిషోర్ గారు, అదేవిధంగా 47వ డివిజన్కి సంబంధించిన మా నగర కార్యదర్శి అయినటువంటి శ్రీ బెక్కవాకం బాలు గారి ఆధ్వర్యంలో ఈరోజు గోపి గారు, అదేవిధంగా శ్రీనివాసులు గారు, మోహన్ గారు, సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో స్వర్ణకారులు అందరూ వచ్చి ఈరోజు జనసేన పార్టీలో చేయడం నిజంగా చాలా శుభసూచకం అని చెప్పి మనం తెలియజేసుకుంటాం. రానున్న రోజుల్లో ఇంకా 47వ డివిజన్లో జనసేన పార్టీని ఇంకా బలపరిచే దిశగా మేమందరం అడుగులు వేస్తున్నామని, త్వరలో నెల్లూరు 47వ డివిజన్ కామాటి వీధి పరిసర ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకి తెలియజేస్తూ 47వ డివిజన్లో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అంతా ముందరికి తీసుకొస్తున్న మా ఇన్ఛార్జ్ గారికి కానీ, అదేవిధంగా ఇక్కడ నగర కార్యదర్శి కానీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. వీరు త్వరలోనే 47వ డివిజన్లో కూడా ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించే యోచనలో ఉన్నారు. నెల్లూరు నగర జనసేన పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్వర్ణకారులందరూ కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో, క్రితంలో స్వర్ణకారులు అంటే వాళ్ళది చాలా ఆనందంగా ఎప్పుడు ఏదో పనులతో కితకితలాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కార్పొరేట్ సమస్యలు అనేవి నెల్లూరు నగరాలతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా వచ్చేసి వీళ్ళ స్వర్ణకారులు కొంచెం వీళ్ళ జీవితాలు కొంచెం కష్టాల్లోకి వెళ్ళాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియజేసి స్వర్ణకారుల కష్టాలను కూడా తీర్చే విధంగా ప్రణాళికలు ముందరికి తీసుకొస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికీ హామీ ఇచ్చినారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్లో ఇంకా ముందరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి ఇదిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా మున్ముందు రోజుల్లో నెల్లూరు నగరంలో జనసేన పార్టీని ఇంకా బలమైన శక్తిగా మార్చుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు జనసేన పార్టీలో చేరిన మిత్రులందరికీ మరొకసారి జనసేన పార్టీకి వెల్కమ్ చెప్పుకుంటూ, అందరికీ మరొకసారి జనసేన పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.